శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరూ విషెస్ చెప్పారు. అందరికీ చాలా చాలా సో మెనీ థ్యాంక్స్. మన సబ్స్క్రైబర్స్ అందరూ విషెస్ చెప్పారు. అందరికీ సో మెనీ థ్యాంక్స్ అండి. నిన్న మన శ్రావణ మాసపు విన్నర్స్ ఎవరో కూడా చెప్పాను. వాళ్ళందరికీ నిన్న ఈవినింగ్ అన్నీ ప్యాక్ చేసేయడం అన్నీ అయిపోయింది. కాకపోతే నిన్న డిటీడీసీ కొరియర్ లేదు సండే వల్ల. ఈరోజు మార్నింగ్ 10కి అవన్నీ పంపడం జరుగుతుంది. మోస్ట్లీ రేపు సాయంత్రానికి అందిపోవచ్చు అని అనుకుంటున్నాను. తప్పితే ఎల్లుండి. మీరు అందరూ అందిన తర్వాత ఒకసారి నాకు ఇన్ఫామ్ చేయండి. తర్వాత నెక్స్ట్ దసరా మన వాళ్ళందరికీ తప్పకుండా అందాలని నా కోరికండి. ఇది విశేషాలు. అందరూ కూడా నిన్న అడ్రస్ పంపించారు విజేతలందరూ. వాళ్ళందరికీ ప్యాక్ చేశాను. తర్వాత ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పెద్దవాళ్ళని వదిలేస్తారు, వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారు, సరిగ్గా చూడరు, కోడళ్ళకి పడవు. ఇవన్నీ సహజమైన విషయాలే. కూతుళ్ళు కొడుకులకి కూడా వాళ్ళతో మరీ ఏం కుదిరిపోదండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను ఎప్పుడు చెప్తాను, మౌనంగా తయారైపోతూ ఉండాలి మనుషులు. 50 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి అది మనకి 70 ఏళ్ళు వచ్చినా ఉపకరిస్తుంది. కామ్గా మన పనేదో మనం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం అలా ఉండాలి. అంతేగాని పెద్ద వయసు వచ్చేసినా సరే కోపాలు, చాదస్తం ఎలాగే ఎక్కువ అవుతుంది అనుకోండి వయసు రీత్యా. చిన్నప్పుడు ఎలా అగ్రెసివ్గా ఉండి పర్సన్స్ ఉంటారు కొంతమంది నెమ్మదస్తులు ఉంటారు. కానీ అదే కంటిన్యూ చేస్తూ అలా ఉంటే ఈ పెద్దవాళ్ళతో పాటే పూర్వం ఇప్పటికీ కూడా నా ఏజ్ కూడా నాకు చిన్నప్పుడే పిల్లలు పుట్టారు. అలాంటిది పూర్వం ఇంకా చిన్న వయసులోనే పిల్లలు పుట్టినప్పుడు ఈ పిల్లలు కూడా పెద్దవాళ్ళతో సమానంగా పెద్ద అవుతూ ఉంటారుగా. బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళతో టెన్షన్ పడడం కష్టంగా ఉంటుందండి. గట్టిగా ఏమైనా మాట్లాడదాం, జవాబు చెప్తా ఉంటే వాళ్ళకి అప్పటికే కొంచెం వినికిడి శక్తి తగ్గుతుంది. మనం ఏదైనా గట్టిగా అరిచి చెప్పాలి. వచ్చేవాళ్ళు చూసి వాళ్ళు ఏదో అరుస్తున్నారు, పెద్దవాళ్ళని ఏదో అనేస్తున్నారు, ఏదో గొడవ అనుకుంటారు. మనని జాగ్రత్తగా చూస్తున్నారా లేదా, ప్రేమపూర్వకంగా చూస్తున్నారా, విసుక్కుంటున్నారా, మనకి టైంకి అన్నీ సమకూరుతున్నాయా లేదా, మనం ఎక్కడో ఒకడు ఉంటే మనకు సేఫ్టీ ఉండదు, మన పిల్లల దగ్గర మనకు ఉంటే ఆనందంగా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది అని ఆలోచించుకోవాలి పెద్దవాళ్ళు కూడా. ఆడవాళ్ళనే అత్తగారులే సాధిస్తారు అలా అంటారు. మగవాళ్ళు కూడా చాలా కోపిష్టి మనుషులు, సాధించి రకాలు ఉన్నారండి. ఈ పిల్లలు చెప్తున్నానుగా 50 ఏళ్ళు దాటాక బీపీలు, షుగర్లు వచ్చి పడలేకపోతున్నారు. పైగా అది కాకుండా వాళ్ళ పిల్లల సెటిల్మెంట్లు, వాళ్ళ పిల్లల విషయాలు ఉంటాయి. అవి కొన్ని బుర్రకి బాధ కలిగించేవో, ఇబ్బంది కలిగించేవో ఉంటాయి. అవి కాకుండా ఈ పెద్దవాళ్ళతో అన్నది నిజంగా ఏ పూచి వహించకుండా వృద్ధాశ్రమాల్లో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ ఉండండి అని పెట్టేస్తే ఒకటే పిల్లలు చూడరు, వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు అన్న మాట ఒకటే మిగిలిపోతుందేమో. చూస్తూ రోజు వాళ్ళతో వాదిస్తూ ఏదో విషయాన్ని విసిగిస్తూ ఇవన్నీ లైఫ్ లీడ్ చేయాలిగా. వాళ్ళంటే అలా కూర్చుంటారు, లేకపోతే పడుకుంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు. కానీ నడి వయసులో ఉన్న వాళ్ళకి పనులు ఉంటాయిగా బొళ్ళు. ఈ పనులు చేసుకుంటూ ఒంట్లో ఓపిక లేక ఈ బీపీకి, షుగర్లకి వేసుకునే మందులకి సైడ్ ఎఫెక్ట్స్తో ఉంటూ నిజంగా అది చాలా పెద్ద నరకం అండి. అంతే, నరకమే ఒక రకంగా. చాలామంది బాధపడుతున్నారు కూడా ఈ విషయం కదా. చూడని వాళ్ళే అదృష్టవంతులు. ఒకే ఒక మాటతో పోతుంది, వాళ్ళు చూడరు అని చూసి వాళ్ళకి అన్నీ కష్టాలే అని చెప్పి. కాకపోతే భగవంతుడు ఏది కారణం లేకుండా చేయడు, మనకి బాధ్యత అప్పగించాడు. ఆయన ముందు మనం తలదించుకోకూడదు, మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చేయాలి అన్న ఏకైక ధర్మాన్ని పట్టుకుని వేలాడే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఉండడంతో చూడడం జరుగుతుంది.
ఎందుకంటే మనకి మొహాన బాధ్యత అనేది రాసుంటే ఇక్కడ బాధ్యత తప్పించుకున్నా ఇంకో చోట ఎక్కడో ఒకటి మనం దొరుకుతాం. మన ఇంత పని అని ఏది రాసి పెడతాడో భగవంతుడు అంత పనిని మనం నెరవేర్చి తీరవలసిందే. కానీ పెద్దవాళ్ళకు కూడా చెప్తే అర్థం అవ్వదు. వాళ్ళనేదో వాళ్ళ ఈగో ఎక్కడ దెబ్బతినేస్తుంది, వాళ్ళ అహం దెబ్బతినేస్తుందని తాపత్రయమే తప్ప, అయ్యో పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు నలిగిపోతారు అని ఆలోచించాలి. ఆ ఆలోచన శక్తి ఎక్కడా ఉండడం లేదండి. ఇంకా ఆడవాళ్ళకైనా ఉంటుందేమో కానీ మగవాళ్ళకి అసలు ఉండడం లేదు. కానీ నేను అనుకునేదాన్ని ఎక్కడైనా ఏమన్నా సమస్యలు అత్తగారి కోడలకి ఆడవాళ్ళకితోనే సమస్యలు ఉంటాయేమో అనుకునేదాన్ని. కానీ మగవాళ్ళు కూడా చాలా సమస్యకరంగా ఉంటారు అన్న విషయం తెలిసింది. మతి తోచనివ్వరు. ఇది నేను నా జీవిత అనుభవంలో వచ్చి చెప్తున్నమాట. ఏమన్నా అంటే పెద్దవాళ్ళని బయట పెట్టినట్టు ఉంటుంది. కానీ ఆ పెద్దవాళ్ళ వల్ల ఎంతో టెన్షన్ అనుభవించవలసి వస్తుంది. ఇవన్నీ కాకుండా ఎక్కడికి వెళ్ళడము కుదరదు. ఏ ఊళ్ళు వెళ్ళి 4 రోజులు ఉండడానికి కుదరదు. బయటికి వెళ్ళినా కూడా 1 గంట మహా అయితే మ్యాక్సిమం 2 గంటల నుంచి కుదరదు. ఇవన్నీ ఇన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వీళ్ళు మన కోసం. మనకు ఎలా కావాలంటే అలాగే చేస్తున్నారు అని వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళదేదో వాళ్ళ ధోరణి, వాళ్ళ ఇది. నిజంగా ఇవన్నీ పడేవాళ్ళకి అర్థం అవుతాయండి. ఎవరైనా తోబుట్టువులుండి షేర్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అంతకన్నా అదృష్టం లేదు. ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళు చూడొచ్చు, కొన్ని రోజులు వీళ్ళు చూడొచ్చు. కానీ అదేదో పంపకాల్లో అక్కడికి ఇక్కడికి పెద్దవాళ్ళని తిప్పక్కర్లా. వాళ్ళు 4 రోజులు వచ్చి మనకి హెల్ప్ఫుల్గా ఉంటే కాస్త యువతల వాళ్ళు రీఛార్జ్ అవుతారు, ఊపిరి పీల్చుకుంటారు. ఒకే మనిషి అలా చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఆ మనిషి రోగిష్ఠిత అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే ఫిజికల్గాను మెంటల్గాను ఒక మనిషికి ఇంత బాధను పడే శక్తే ఉంటుంది, ఇంత నొప్పిని పడే శక్తే ఉంటుంది మనసుకైనా శరీరానికైనా. అది అపరిమితంగా ఉంటే ఎవరికైనా కష్టం కదా. అందుకని షేరింగ్ అనేది ఉండాలి. ఒక 4 రోజులు అవతల వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి. ఎప్పుడు మాకేం సంబంధం అన్నట్టు పట్టుకుని ఉంటే, కేవలం ఆస్తులకే సంబంధం, ఇంక దేనికి సంబంధం లేదన్నట్టు ఉంటే యువతల వాళ్ళు చచ్చి ఊరుకుంటారు చూడలేక. కొంతమంది కామ్గా ఉంటారు, అదృష్టవంతులు నిజంగా అలాంటి వాళ్ళు. పూర్వజన్మ ఏ పుణ్యం చేసుకు పుట్టారో. కొంతమందికి బాధ్యతలే ఉండవు అసలు, హాయిగా మొగుడు పెళ్ళమే తప్ప. పిల్లలు సెటిల్ అయిపోయి ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు, ముసలాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు. నిజంగా పెట్టి పుట్టారంటారు. అలాగా ఒక్కోసారి ఉడుకుమోత్తరం వస్తుంది. ఏం చేసాము, ఏ పొరపాటు చేసాము, ఏ జన్మలో ఏం పాపం చేసాము అనిపిస్తుంది. చాలామంది అంటారు పెద్దవాళ్ళకి చేస్తున్నారు, మీకు ఎంతో పుణ్యం వస్తుంది, మీరు ముసలయ్యాక ఎంతో సుఖపడతారు అంటారు. ముసలయ్యాక సుఖపడడం మాటలా ఉన్నా ఇప్పుడు ఉన్న సుఖము లేదు, మనసుకి స్థిమితము లేదు. ఇలా ఉంటూ ఉంటాయండి. ఎప్పుడైనా మీరు ఏ బాధ్యత అయినా నెత్తికి వేసుకుని ముందు చూడొద్దని నేను చెప్పను. 1-10 సార్లు ఆలోచించండి. మీ తోబుట్టువులు ఉంటే కంపల్సరిగా వాళ్ళతో షేరింగ్ పెట్టుకోండి. అంటే ఈ ముసలాళ్ళని అటు ఇటు తిప్పమని నేను చెప్పను. మీరు వచ్చి మీ దగ్గరే ఉంచుకున్నా అప్పుడప్పుడు మీకు రిలీఫ్గా వాళ్ళు 1 వారం రోజులు 10 రోజులు ఆ పూచీని వాళ్ళను తీసుకునేలాగా ఒప్పందం చేసుకోండి. అంతేకాని ఒకే మనిషి అలా చూస్తూ ఉంటే ఆ మనిషిని చూస్తూ ఉండగా చంపినట్టు అయిపోతుంది అంతే. ఆ మనిషిని చంపి తిన్నట్టే అయిపోతుంది అంతే. అంటే ఆ మనిషికి అంత అసక్తురాలు అయిపోతుంది, శారీరకంగాను మానసికంగాను. అందుకని ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముందుగానే మీ తోబుట్టువులతో మీరు వచ్చి ఖచ్చితంగా కొన్ని రోజులు నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి అన్న ఒప్పందాన్ని కుదుర్చుకోండి. అలా అయితేనే చూడగలుగుతారు ఎవరైనా సరే, లేకపోతే చూడలేరు. పిల్లల్ని చూడరా చిన్నప్పుడు అంటే పిల్లలు మాట వినకపోతే వీపు మీద 2 దెబ్బలు వేసి పెంచుతారు, అంతేగాని వాళ్ళు ఎలా పడితే అలా పెంచరుగా. ఆ పని ముసలవుడు బాలలు వృద్ధులు ఒకటంటారు, కానీ ఆ పని పెద్దవాళ్ళని చేయలేం కదా మనం. అది ఈరోజు నేను చెప్పేది నా జీవిత అనుభవం నుంచి నేను పడుతున్నది మీకు షేర్ చేసుకున్నాను మీతో.
నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే మీ అందరికీ సలహా చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఇలా పెద్దవాళ్ళని చూడవలసిన సమస్య వస్తే మీరొక్కరే పూచి వేసుకోవద్దు. మీ తోడు విన్న వాళ్ళతో కంపల్సరిగా కొన్నాళ్ళు మీరు కూడా చూడాలి అన్న ఒప్పందాన్ని పెట్టుకోండి. అంటే కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో, కొన్నాళ్ళు వీళ్ళ ఇంట్లో అని ముసలివాళ్ళని తిప్పమని నేను చెప్పను. మీకు కనీసం ఒక 10 రోజులు, కనీసం ఒక 6 నెలలకోసారైనా, కనీసం నెల అక్కర్లే 6 నెలలకు ఒక్కసారైనా ఒక్క 10 రోజులు మీకు విశ్రాంతి అనేది ఇవ్వాలి. ఇదే నేను చెప్పే విషయం. అందరికీ అర్థమైతే మరీ సంతోషం. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మనకి ఇలా పడి మన పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని మెంటాలిటీ మనకు ఉంటుంది. అటు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. వెర్రి వెధవలు ఎవరు అంటే ఈ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు నడి వయసులో ఉన్న జనరేషన్ వాళ్ళు. అదండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.